Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లో శాశ్వత స్నేహం ఉంటుందా? ఒక పార్టీ ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా స్నేహం చేసే అవకాశం ఉంటుందా? వైసీపీకి సంబంధించిన ఒక మీడియా ఒక పత్రికలో వచ్చిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు చర్చనీయాంశం అవుతుంది. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. నేను దీనికోసం ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు దీన్ని చదివి ఉంటారు. ఆ సదరు పత్రికకు సంబంధించిన వార్తా కథనాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు సార్? రాజకీయాల్లో నిజంగా లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ లేకపోతే షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయా? బేసిక్ గా సాక్షిలో వచ్చినటువంటి ఆ కథనం వారి సొంత కథనం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక వీడియోలో చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ప్రజెంట్ చేశారు. అయితే వారి నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లోనే ఉన్న లాజిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు హోంమంత్రి గారిని కలిసినప్పుడు, జగన్ గారి గురించి ఫిర్యాదు చేసినప్పుడు తెలుగుదేశంతో మంది ఇన్స్టెంట్ స్నేహం, వైసీపీతో లాంగ్ టర్మ్ స్నేహం అని వాళ్ళతో అన్నట్టు, అమిత్ షా అన్నట్టు, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పి బాధపడినట్టు, వాటిని నాగేశ్వర గారికి తెలుసుకొని వారు ప్రజెంట్ చేసినట్టుగా ఆ కథనం. అయితే సాక్షిలో రావడం ప్రాధాన్యత వేరేగా మారిపోయింది. నేను అనుకుంటుంది అమిత్ షా గారన్నా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలి, లేదా మనోహర్ గారన్నా చెప్పాలి. నాగేశ్వర గారిని మనం అనుమానించలేం, కానీ ఆయనకి ఏదో సోర్స్ తో చెప్పుండొచ్చు. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలిని ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి పరిశీలిస్తే ఆయన సింగిల్ లైన్ తీసుకున్నాడు. రెండోది, నాకు అర్థమైనంత వరకు జగన్ గారి నడకలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సమీప ప్రత్యక్ష ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి ఉంటారో వాళ్ళతో ఎప్పుడు రాజీపడడు, గొడవ పడతానే ఉంటాడు. 1, 2, 3, 4 ఇంకే ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో జగన్ గారి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం, దానికి పూర్తిగా సహకరిస్తుంది జనసేన. వారితో ఎక్కడా రాజీపడ్డు, గొడవ పడుతూనే ఉంటాడు, రాజకీయ యుద్ధం చేస్తూనే ఉంటాడు. తన రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో అసలు పట్టించుకోడు, వాళ్ళ జోలికే పోడు. బీజేపీ కూడా రాజకీయ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ కాదు, కాంగ్రెస్ కాదు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన 14 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది, వాళ్ళపైన వారు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమన్నట్టు మనకి ఇప్పుడు కనపడదు. దట్టు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతో బాగుండాలి. రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో వాడు రాజకీయ ప్రత్యర్థిని వదలడు. ఈ స్టైల్లో నడుస్తున్న ఆయనతో అసలు బీజేపీ లాంగ్ టర్మ్ స్నేహం ఏంటో నాకైతే అర్థం కాలేదు. స్నేహమే లేదు కదా. బేసిక్ స్నేహం ఉంటేనా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఆయన స్నేహమే లేని ఆయన తీసుకొని ఆ కథనం దాన్ని సాక్షిలో రాయడం కొంత ఆశ్చర్యకరంగా ఉంది. అంటే సాక్షి మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ అనుకూల మీడియా కావచ్చు, ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం వల్ల ఇది ఆ పార్టీ ఒపీనియన్ గా వెళ్లే అవకాశం ఉంటుందా? పార్టీకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? సాక్షి వైసీపీకి అనుకూల మీడియా అనే దానికి ఏం ప్రామాణికం లేదు కాబట్టి ఏమైనా జరగచ్చు. కానీ సాక్షిలో వచ్చింది కాబట్టి ఏమైనా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటుందనే మెసేజ్, రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంతే. పార్టీగా నేను ఎందుకు అనుకోను అంటే, కరెక్ట్ గా ఒక రోజు క్రితమే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పెట్రోల్ ధరల పెరుగుదల కింద ప్రత్యక్ష ఆందోళన పాల్గొన్నారు, నేరుగా విమర్శలు చేశారు. కానీ ప్రత్యక్ష ఆందోళన 24 గంటల ముందుగానే ఇట్లాంటివి వస్తాయని నేను అనుకోను. మొదటి అంశం. అయితే కొంతమంది అత్యుత్సాహపరులు ఏం చేస్తారు, ఇక్కడ వార్త రాజకీయం పక్కన పెట్టేశారు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు, జగన్ నమ్మదగిన వ్యక్తి అనే మెసేజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎక్కువ దీన్ని ఉత్సాహపడిపోతున్నారు. వెనకాల రాజకీయం ఒకటి ఉంటుంది కదా. బేసిక్ గా నమ్మకం అపనమ్మకం ఏంటి దీంట్లో? ఎవరికి నమ్మకం? ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు, జగన్ గారిని నమ్ముతారంటే వైసీపీకి అది బలం. లేదా ఇతరుల మేధావులు ఇంకొకరో లేదా పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ గారు, ఆ పక్కనున్న ముఖ్యమంత్రి ఇంకొక ఆయన, జగన్ గారు బాగా పనిచేశారు గతంలో అన్నారనుకో, అది క్రెడిబిలిటీ. కానీ మీ రాజకీయ ప్రత్యర్థి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు లాంగ్ టర్మ్ స్నేహం అనే మెసేజ్ అనేది వైసీపీకి రాజకీయంగా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటున్నానంటే, ఈ కాలంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, వ్యతిరేకత వస్తుంది, ఈ టైంలో స్నేహం పైపెచ్చు కలిసి ఉన్నా మంచి వచ్చేటో నెక్స్ట్ పూసుకోవచ్చు. కలిసి లేరు. ప్రత్యర్థితో ఉన్న వాళ్ళతో లాంగ్ టర్మ్ స్నేహం అనే
వర్డ్ వాళ్ళు వాడారు. అవును. దాన్ని వీళ్ళు వేసారు అనేది ఆ పార్టీకి అంత మంచిది కాదు. అంటే ఇది నేను అంటాను సార్, ఇది ఒక హ్యాపెనింగ్ కాదు, ఒక అవగాహనతో రాసిన వార్త అనుకోవచ్చా, అవగాహన లేకుండా రాసిన వార్త అనుకోవచ్చా? ఎందుకంటే జగన్ చంద్రబాబును వ్యతిరేకించే ఉద్దేశంతో రాసిన వార్త జగన్ కి నష్టాన్ని కలిగిస్తుందని ఊహించలేకపోయారా, ఆలోచించలేకపోయారు అనుకోవచ్చా? అంటే సాక్షి అనేది ఒక పత్రిక కదా, పత్రికలో వాళ్ళు ఎప్పుడేం చెప్తుంటారు, అందరి అభిప్రాయాలు మా పత్రికలో ప్రాచుర్యం ఉంటుందని చెప్పి చాలాసార్లు పత్రికలు చెప్తుంటాయి కదా. కానీ ఇది సాక్షి అభిప్రాయంగా నేను చెప్పను. ఇది వాళ్ళు రాసిన దాంట్లో కూడా నాగేశ్వర గారు ఇలా చెప్పారని రాశారు తప్ప సాక్షి సొంత కథనం కాదు కాబట్టి సాక్షికి ఆపాదించలేదు. సాక్షిలో వచ్చినంత మాత్రాన పార్టీకి ఆపాదించలేదు, ఎందుకంటే పార్టీ యాక్టివిటీలో కూడా ధర్నా వాటి చేశాయి. అయితే మీరు అన్నది ఒక నైతిక సమస్య వస్తుంది. వచ్చిన పత్రిక ఎవరిది? సాక్షి. అది ఎవరిది? వైసీపీ. దాని ఎవరు కాదనలేరు. కానీ వాళ్ళు రాసుకున్నాడు, కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడడం వల్ల వీళ్ళు దీన్ని సంతోషిస్తున్నారా, స్వాగతిస్తున్నారా అనే మెసేజ్ అయితే వెళ్ళంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఏ పాయింట్ లో ఉంటుంది? ఇంట్లో చంద్రబాబు గారికి ఆ వార్త ఏం వ్యతిరేకం కాదు. కాబట్టి విపరీతంగా అభిమానించే వాళ్ళు ఒక మెసేజ్ వెళ్తుంది, ఓ కేంద్రం చంద్రబాబు నాయుడు నమ్మట్లేదు, జగన్ నమ్ముతుంది అనే ఇరిటేషన్ తప్ప ఇది ఒక సందర్భంలో దాటితే ఏమవుతుంది? బీజేపీ ప్రజలకు వ్యతిరేకత వచ్చింది అనుకోండి, చంద్రబాబు గారిని బీజేపీ నమ్మకపోతే చంద్రబాబు లాభం తప్ప నష్టం అవుతుంది. ఇది కూడా లాజిక్ వస్తుంది. కాబట్టి ఇది అవగాహన రాహిత్యంతో రాసింది కాదు. ఆయన సున్న సమాచారంతో ఆయన వీడియో చేసినాడు, అది ఒక వార్త సంచలనంగా మారింది కాబట్టి వీళ్ళు వేసినారు. దీనికి సాక్షి సొంత కథనంగా చూడలేము, సాక్షి రాసినంత మాత్రమే వైసీపీకి అంటగట్టలేము. కానీ సాక్షిలో ఆ వార్త ప్రయారిటీ వచ్చింది కాబట్టి వీళ్ళు సంతోషిస్తున్నారనే మెసేజ్ అన్నది ఖచ్చితంగా అది వైసీపీకి అంత మంచిది కాదు సార్. అంటే ఒకవేళ ఇటువైపు వెళ్దాం, ఒకవేళ వైసీపీకి బీజేపీకి మధ్య లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉందనుకుందాం, ఒకవేళ ఉంది అనే భావన పోయింది అనుకోండి, వైసీపీకి ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది, ఎటువంటి లాభాన్ని కలిగిస్తుంది? ఇక్కడ రెండు అడగాలి. నష్టం ఏంటంటే అసలు పొత్తి లేకుండా పొత్తిని తిరిగారనుకోండి ఏముంటుంది? మొత్తం నష్టమే కదా. మనకు ఒక వ్యక్తితో సావాసం చేస్తూ, సావాసం అంటే మంచి చెడ్డ రెండు ఉంటాయి. ఓకే, అసలు సావాసమే లేకుండా సావాసం అంటే అనవసరం నష్టం కదా. పైపెచ్చు వాళ్ళు ఎవరితో సావాసం చేస్తున్నారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి సమీప రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశంతో సావాసంలో ఉన్నారు. మీకు ఎట్లా లాభం వస్తుంది? అంటే ఆ ప్రచారమే రాంగ్, ఆ ప్రచారమే రాజకీయంగా ఉపయోగపడదు. ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా ఉంటుందా అంటే జగన్ గారి కాన్సెప్టే సింగిల్ సింహం. బహుశా ఢిల్లీలో ఏమన్నా మెజారిటీ రాకపోతేనో, తక్కువ మెజారిటీ ఉంటేనో, మద్దతు కావాల్సి ఉంటుందో, ఇట్లాంటప్పుడు జగన్ గారు ఉపయోగపడకపోవచ్చు. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరితో కలిసి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేడే అనేసార్లు చెప్పాడు. కానీ బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని వాళ్ళతో ఎందుకు సావాసం చేస్తుంది? ఎందుకంటే ఢిల్లీలో అవసరం ఉంటే బిల్లులప్పుడు జగన్ గారు రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేని విషయాలు, రాష్ట్రానికి నష్టం చేయని విషయాలు, చాలా విషయాలు బీజేపీతో బిల్లులు చాలా వాటికి మద్దతు ఇచ్చాడు కదా. రాష్ట్రపతి ఎన్నికలు జగన్ గారితో కొత్తగా సావాసం ఎందుకు చేయాలి వాళ్ళు రాజకీయంగా అనేది నాకు అనిపిస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో విచిత్రంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షము మద్దతు ఇస్తుంది, అధికార పక్షము మద్దతు ఇస్తుంది. దీన్ని ఎలా చూడాలి మనం? ఇటువంటి విశ్లేషణలకు కారణం అదే కావచ్చు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశంతో బీజేపీ బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో గుడ్ రిలేషన్ ఉంది, వీళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తారు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే బీజేపీ చంద్రబాబు గారితో బాగుందా, జగన్ గారితో బాగుందా, పవన్ కళ్యాణ్ గారితో ఎట్లుంది, ఈ చర్చ వస్తా ఉంది. బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో ఉన్న అనుబంధం రాజకీయ అనుబంధం, రాజకీయ అవసరాల అనుబంధం, అంతే తప్ప ప్రేమలు దోమలే రాజకీయాల్లో ఉండవు. ఎందుకంటే బీజేపీతో చంద్రబాబు గారు విభేదించారు, సమర్థించారు, అన్ని జరిగినాయి. విభేదించినందుకు రాజకీయంగా నష్టం అనుకున్నాడు, విభేదించారు. సమర్థించినందుకు ఉపయోగపడతారు కాబట్టి మద్దతిస్తున్నారు. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కానీ చంద్రబాబు గారు బీజేపీది రాజకీయ అవసరాల అనుబంధం. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీది ఇంకొక కోణం, రాజకీయాలే ఇంకొక కోణం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి, రాజకీయ విరోధి. కాంగ్రెస్ లేదు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ కేసు పెట్టిందని విమర్శ ఉంది. కాంగ్రెస్ నుంచి బయట వచ్చేసాడు. కాంగ్రెస్ వ్యతిరేక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ వ్యతిరేకి, ఆ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకి. బీజేపీ తన సమీప ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ బలపడకూడదని ఫస్ట్ కోరుకుంటారు. కాంగ్రెస్ ని వ్యతిరేకించే వాళ్ళందరూ తనతో ఉండాలి, లేదా వాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఉండకపోయినా అవసరం లేదు. ఇప్పుడు జగన్ గారు బీజేపీతో ఉండకపోయినా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటాడు. అది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడానికి జగన్ గారే కారణం కదా.
అది ఎంత బలంగా జగన్ ఉంటే కాంగ్రెస్ అంత బలహీనంగా ఉంటుంది తెలంగాణ లాంటి వాస్త అది మాకు లాభం కదా ఢిల్లీ వాళ్ళు అనుకుంటారు. కాబట్టి జగన్ గారి నుంచి జగన్ గారితో అవగాహన కాదు, ఒక రాజకీయ పరిణామం ఏంటి? బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకి, కాంగ్రెస్ కి జగన్ వ్యతిరేకి. జగన్ గారు ఎంత రోజులు బలంగా ఉంటాడు అంత రోజులు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగలేదు, అది బీజేపీకి లాభం. ఇది అవగాహనే ఉంది, రాజకీయ పరిణామం. నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు అనుబంధం జగన్ గారితో అవుతుంది. నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు అంతే. నీకు స్వాతంత్ర పోరాటంలో హిట్లర్తో సహవాసం చేశారు నేత సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం కోసం. కాబట్టి శత్రువు అని మిత్రుడు అనుకుంటారు, కానీ మిత్రత్వం కూడా ఎందుకు లేదంటే పొత్తు లేదు. అంటే జగన్ గారు బాగుంటే మంచిదే కదా అనుకుంటారు బీజేపీ. ఎందుకు? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రేపు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశాన్ని వైసీపీని పక్కన పెట్టేసి అధికారంలోకి వచ్చే స్థితి వస్తే చంద్రబాబు గారితో ఎట్లుంటారో జగన్ గారితో అట్లా ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ. బీఆర్ఎస్ తో బీజేపీ కొంత లౌక్యాన్ని పడిస్తుంది లేదా ఓడిపోయేంత వరకు. ఎందుకు? బీఆర్ఎస్ తెలంగాణలో గెలిస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ బలంగా ఉండాలని కోరుకున్నారు. ఎప్పటి వరకు? ఇద్దరిని కొట్టేసి మేము వస్తాము అనే రోజు కానంత వరకు బాగున్నారు. ఇద్దరిని కొడదామనే రోజు వచ్చేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరిని సమంగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే. కాబట్టి స్నేహాలే ఉండవు, ఒకటి ఎక్స్పెక్టేషన్స్. జగన్ గారు బలంగా ఉంటే మంచిదే కదా. ఎప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రానికుండా చూస్తాడు, మనం ఆంధ్రప్రదేశ్ లో ఎదిగేంత వరకు బలంగా ఉండి ఏంటి అనే అభిప్రాయం ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది. అది రాజకీయ పరిణామం తప్ప అవగాహన. వైసీపీ మీడియా, వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మీడియా, వైసీపీకి అనుకూలంగా కనిపించే మీడియా ఈ కాషాయపు రంగును కొంత తీసుకొచ్చి వైసీపీకి అంటించే ప్రయత్నం చేస్తే వైసీపీ దెబ్బతింటుందనే ఆలోచన లేకపోవచ్చునా? నేను చాలాసార్లు అంటించే ప్రయత్నం కూడా దీంట్లో కాదు. నేను సోషల్ మీడియాలో చాలా మంది చూశాను కొంత అత్యుత్సాహం. ఈ అత్యుత్సాహం ఏంటంటే అమిత్ షా గారి మాటల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నమ్మలేము, జగన్ గారు నమ్మకస్తుడు, అంతే కదా. వాళ్ళ మధ్య అనుబంధాలు చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు కాదు, గతంలో పొత్తు పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. మొన్న ఎన్నికల్లో 2019లో చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మైక్ పట్టుకుని నీ కుటుంబం ఉందా, నా కుటుంబం లేదు, నా కుటుంబం ఉందని చెప్పాడు. మోదీని డైరెక్ట్ గా అటాక్ చేశాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అలా అనడంలో అర్థం ఉంది. వీళ్ళు ఎందుకు అంటించుకుంటున్నారు అని. అదే ఉంటుంది తెలుగుదేశం పార్టీతో అలాంటి ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన వ్యక్తి అంటే బీజేపీతో రాజకీయంగా ఎలా ఉన్నాడు అనేది కొంతమంది అత్యుత్సాహపరులు చూడరు. మా జగన్ అన్న నమ్మకస్తుడంట, కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పినాడంట అనేది ఆనందం. నాకు ఆ స్కోరింగ్ లో ఉన్న ఆనందం ఆ స్వల్పకాలిక ఆనందం అంటాం కదా, అది రాజకీయంగా మంచిది కాదు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కాదు, స్వల్పకాలిక ఆనందం అంతే. లాంగ్ టర్మ్ ఉండి ఎందుకు ఉండదంటే అసలు స్నేహం ఉంటే లాంగ్ స్టార్ట్ తెలిసేది, కలిసే లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ సింహం సింగల్, ఇంకేంది పొత్తు? స్నేహమే లేని పార్టీతో లాంగ్ టర్మ్ ఆడించి ఉంటుంది. లాంగ్ టర్మ్ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి నమ్మదగిన వ్యక్తిని హోంమంత్రి గారు ఇండైరెక్ట్ చెప్పాడు, ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పాడు. ఇది జనసేన నుంచి లీక్ అయింది కాబట్టి మనం గొప్పవాడు అనే ఒక స్వల్పకాల ఆనందమే తప్ప వైసీపీ వాళ్ళకి ఇది బీజేపీతో ఉండాలనో లేదనో ఎలాంటిది లేదు. బీజేపీ రాజకీయ సంబంధం లేనటువంటి టాపిక్ గాని నేను చూస్తాను. బట్ ఇట్లాంటి వ్యవహారాలు ఆ పార్టీకి మంచిది కాదు. కంట్రోల్ చేసిన అవసరం ఉంటుందా సార్? కొంత దీన్ని ఉండాలని ఎందుకు అనుకుంటున్నానంటే మన జరిగినటువంటి ధర్నా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో చేశారు. నిజానికి వాళ్ళు అన్నప్పుడు ఆ పార్టీ నాయకులు మామూలుగా ఎక్కడైనా ఇమీడియట్ గా ప్రెస్ మీట్లు పెడతారుగా. ఎవరో ఒకరు పార్టీ నాయకులు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ ఒక్క వైసీపీ నుంచి ఒక్కరు పెద్ద నాయకులు కానీ ఒక స్థాయి నాయకులు కానీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ ఎక్కడా దీని గురించి మాట్లాడలా. మామూలుగా అయితే బంబాట్ చేస్తుంటారు కదా, హోంమంత్రి గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చాడు, మేము నమ్మదగిన మిత్రులు అంట, ఆయన నమ్మదగిన అని గట్టిగా చెప్పారు. ఒక్కరంటే ఒకరు చెప్పలేదంటే అది వైసీపీ వాళ్ళు ఏమి అలాంటి ఆలోచనతో లేరు. బహుశా చెప్పదలుచుకున్న వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ఆర్గనైజ్డ్ ఉంటారు, వాళ్ళని ఏం చేయలేరు. బట్ ఆర్గనైజ్డ్ గా వాళ్ళతో ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పదలుచుకుని చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మొత్తానికి బీజేపీ దోస్తే కానీ దోస్తు కాదు, ఫైనల్ గా విశ్లేషకుల అభిప్రాయంగా మనకు అర్థమవుతుంది. చూడాలి దీనిపైన ఇంకా వైసీపీ ఎటువంటి కామెంట్ చేస్తుందో. చూసిన CTV, నా పేరు తిరుమల.